నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అల్వాల్ హైదరాబాద్ ఇండియా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా. ఈరోజు 25/6/2025 బుధవారం. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు: అసెంబ్లీలోనే చర్చిద్దాం, ఆధారాలతో సహా శాసనసభకు వస్తా, గోదావరి జలాలపై ఒక్కరోజు, కృష్ణాపై రెండో రోజు మాట్లాడదామంటూ ఇక్కడ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటాను ఇక్కడ అంటున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసింది ఎవరో తేల్చుదాం, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది మీరే అంటూ ధ్వజం, అండగా ఉండండి, ఆశీర్వదించండి అని రైతులకు వినతి, రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్వేగ ప్రసంగం అంటూ మరి వచ్చే నెలలో కానీ ఇంకా ఈ ఒక రెండు నెలలలో అయితే మనకి గ్రామ పంచాయతీ అనేక రకాల స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఎన్నికలప్పుడు ప్రకటించినటువంటి కొన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైనా మళ్ళీ వేరే ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. మరి ఈ రకంగా ఇన్ని రోజులు కూడా ఎన్నికలు కావడానికి రీజన్ ఏంటంటే కొన్ని పథకాలు ప్రజల్లోకి చేరవేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలనుకుంటున్నారు, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మరి ఆ ఉద్దేశమే అనుకుంటాను. రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్వేగ ప్రసంగం, అండగా ఉండండి, ఆశీర్వదించండి అని రైతులకు వినతి అంటూ ఒక అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. సచివాలయం ఎదురుగా మంగళవారం నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కరచాలనం చేస్తున్న రైతులు అంటూ మనకి ఇక్కడ ఒక ఫోటో ఇస్తున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంతకాలు పూర్తి ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తానని, తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరో శాసనసభలోనే తేల్చుకుందామంటూ ఆయన సవాల్ విసిరారు అంటూ మరి మధ్యలో బనకచెర్ల ప్రాజెక్టు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు గురువు, రేవంత్ రెడ్డి శిశువు అంటూ చాలామంది మరి ప్రతిపక్షాలు కానీ ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్న సందర్భంలో మరి ఇటు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అలాగే మరొక అంశం యుద్ధ విరామం అంటూ మనకి ఇక్కడ మరొక అంశం. ఇక్కడ ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో మరి ట్రంప్ గారు కూడా కలుగజేసుకుంటున్నటువంటి అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అయితే ఒక చిన్న అంశం, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8-8:30 మధ్యలో మనము వివిధ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు చదువుతున్నాము. అలాగే తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలతో పాటు అనేక రకాల సామాజిక అంశాల గురించి చర్చించుకుంటున్నాము. ముఖ్యంగా రోజుకి పెరిగిపోతున్నటువంటి వాయు కాలుష్యానికి ఒక కారణమైనటువంటి బర్నింగ్ గార్బేజ్, చెత్త కాల్చివేత ఏదైతే ఉందో దాన్ని ఆపించే ప్రయత్నంగా, నా వంతు ప్రయత్నంగా గత 3 నెలలుగా అల్వాల్ ప్రాంతంలో కృషి చేస్తున్నాను. మీరు కూడా మీ ఏరియాలో చెత్త కాల్చివేత కనుక అరికట్టినట్టయితే మన వాయు కాలుష్యాన్ని తగ్గించి మనము మంచి గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. దీని గురించి మనం అనేక రకాల వీడియోల ద్వారా చెప్పడం జరుగుతుంది. మీకు సమయం ఉంటే షార్ట్ సెక్షన్లో కానీ లేకపోతే రెగ్యులర్ వీడియోస్ కానీ చూడాలని కోరుకుంటున్నాను. అయితే చెత్త కాల్చివేతను నేను వ్యతిరేకిస్తున్నాను. నా కుటుంబం, నా సమాజం ఆరోగ్యకరమైన జీవితం కోసం చెత్త కాల్చివేతను ఆపే ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతాను అంటూ మనం ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్ అంటే అవగాహన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మీకోసం కాకపోయినా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల కోసమైనా, పెద్ద మనుషుల కోసమైనా, ఎందుకంటే మొదటగా ఈ చిన్నపిల్లలపైన, పెద్ద మనుషులపైనే ఈ మనం పీల్చుకునే పొగ ఏదైతే చెత్త కాల్చివేత వల్ల వచ్చే పొగ ఉందో మరి వారికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇటు క్యాన్సర్లు, గుండె జబ్బులు, లంగ్ ఇన్ఫెక్షన్లు, అస్తమా లాంటి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మనం మన ఏరియాలో ఎక్కడ చెత్త కాల్ చేస్తున్నా దాన్ని అరికట్టే ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యుద్ధ విరామం శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్, 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఇజ్రాయెల్, తమ దేశంలో 4 చనిపోయారని వెల్లడి, ప్రతిదాడుల హెచ్చరిక హద్దు మీరలేదన్న ఇరాన్ అంటూ మరి ట్రంప్ గారి నేతృత్వంలోనే ఇటు యుద్ధం కొంత విరమణ చేస్తూనే మళ్ళీ 4 గంటలకే మళ్ళీ కాల్పులు మొదలైనటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఉత్తర ఇజ్రాయిల్లో ఓ ప్రాంతంలో పడిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అంటూ ఉత్తర ఇజ్రాయిల్లో పడినటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఒక క్షిపణి శకలాలు ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అలాగే దీని గురించి కొంత చదువుదాం. శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ఒక అంశం ఇస్తున్నారు. ఇక్కడ మనకి రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది, ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి, మంగళవారం తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారికంగా ప్రకటన చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు శాంతించాయి. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లోనే ఇరాన్ తమపై క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది.
ప్రతిదాడుల హెచ్చరికలు చేసింది. అంతేకాదు ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. అయితే ట్రంప్ హెచ్చరికలతో అవి వెనక్కి వచ్చాయి. ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, ఎటువంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది. మరోవైపు కాల్పుల విరమణను అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. సౌదీ అరేబియా, ఈజిప్ట్ కూడా స్వాగతించాయంటూ ముగిసిన 12 రోజుల యుద్ధం అని ఇస్తున్నారు. మరి వదికు యుద్ధం మధ్యలో ఆపినరంటూనే మళ్ళీ ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ కాల్పులు ప్రారంభమయ్యంటూ మనం వింటున్నాం. మరి ఇక్కడ అది కూడా కొంత ఇస్తున్నారు. 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్, అవకాశాలతో పాటు సవాలు రాబోతున్నాయి. పదవులు రాలేదని గాంధీ భవన్లో ధర్నాలు చేయడం ఏంటి, పిసిసి పిఏసి సమావేశాల్లో సీఎం అంటూ మరి నిన్నటి రోజు గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి లీడర్లకి మంత్రి పదవి రావాలన్న ఉద్దేశంతో మరి గొర్రెలతోని మరి నిరసన కానీ అనేక రకాల ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు ఈ మధ్యలో. మరి వాళ్ళని ఉద్దేశించి కానీ ఇంకా వేరే ఉద్దేశించి అనుకుంటాను ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కుమార్తె రాసిన మరణ శాసనం ప్రేమకు అడ్డొస్తుందని తల్లిని హత్య చేయించిన బాలిక, ప్రియుడి అతడి సోదరుడితో కలిసి ఘాతుకమనిస్తున్నారు. మనం నిన్నటి రోజు షార్ట్ సెక్షన్లో కానీ అలాగే ఈవినింగ్ ద్వారా చదివినటువంటి లైవ్ పేపర్లో కూడా మనం దీని గురించి వివరించడం జరిగింది, చదవడం జరిగింది. కుమార్తె రాసిన మరణ శాసనం ప్రేమకు అడ్డొస్తుందని తల్లిని హత్య చేయించిన బాలిక, ప్రియుడే అతడి సోదరుడితో కలిసి ఘాతుకం అంటూ 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక 16 ఏళ్ల కూతురు ప్రేమ విషయంలో తన తల్లి ఒప్పుకుంటలేదన్న ఉద్దేశంతో చంపేసినటువంటి ఒక అంశం. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అత్యంత బాధ కలిగించే అంశం. యావత్ తెలంగాణ కాకుండా దేశమంతటా ఇలాంటి అంశం గురించి చర్చించుకుంటుంది. రూపాయలు 5 లక్షల లోపు భవిష్య నిధి ఉపసంహరణకు ఆటో సెటిల్మెంట్ అంటూ ఇక్కడ భవిష్య నిధి మరి పిఎఫ్ అనుకుంటాను, దాని గురించి ఎంప్లాయీస్ కోసం ఉండేటువంటి ఒక భవిష్య నిధి గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ హరీష్ రావు గారి గురించి ఒక అంశం. బనకచర్లపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం, రేవంత్ రెడ్డి మీ హామీలు అమలయ్యేదాకా వెంట పడుతూనే ఉంటాం, మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఇక్కడ మరొక అంశం. అలాగే నేతలపైనే కాదు అనుచరులపైన నిఘా, ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు వ్యవహార శైలి బహిర్గతం, బారాస నాయకుల విషయంలోనూ ఇదే తీరు అంటూ మరి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పెద్ద పెద్ద లీడర్లపైనే కాకుండా ఇతర ప్రతిపక్షాల లీడర్లపైనే కాకుండా మరి చిన్న చిన్న ఎవరైతే కార్యకర్తలు కానీ అంటే కొంతమంది లీడర్ల కింద ఉండేటువంటి అలాంటి వారి కింద కూడా మరి ఈ రకంగా జరిగిందన్నటువంటి ఒక అంశాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ మరికొన్ని అంశాలు. శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర నేడు అంటూ ఒక అంశం. శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర నేడు అంటూ మధ్యాహ్నం 12 గంటలకు పయనం అనేటువంటి ఒక అంశం ఇస్తున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం 4లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు రోదసి యాత్రకు బయలుదేరనున్నట్లు నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు భారత కాలమానం ప్రకారం ఫాల్కన్ 9 రాకెట్ను ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు అంతర్జాతీయ అంటూ మరి దీన్ని కుదిరితే 2వ పేజీలో 3వ పేజీలో ఇచ్చినట్టు దాన్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎన్నికలను ఎదుర్కోలేకే ఫోన్ ట్యాపింగ్, సిట్కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం భాజపా ఎంపీ ఈటల రాజేందర్ గారు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అతడు కూడా గతంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందన్న సందర్భంలో మరి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైందని గతంలో చెప్పారో వాళ్ళందరినీ సాక్షులుగా కూడా మరి సిట్ విచారిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ అదే అంశం ఇస్తున్నారు. మన పొలాల్లోనూ స్మార్ట్ వ్యవసాయం అని ఇక్కడ ఇస్తున్నారు. మన పొలాల్లోనూ స్మార్ట్ వ్యవసాయం అంటూ మరి ఇప్పటికే అభివృద్ధి చెందిన జర్మనీ, చైనా, అమెరికా లాంటి అనేక పెద్ద పెద్ద దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా వరకు పొలాలను కూడా వ్యవసాయాన్ని కూడా స్మార్ట్గా చేస్తున్నారు. ఫోన్లలో, ల్యాప్టాప్లో చూసుకుంటూ ఆపరేటింగ్ చేయడం కానీ అనేక రకాల విషయాల్లో ఇక్కడ అదే ఇస్తున్నారు. మన పొలాల్లోనూ స్మార్ట్ వ్యవసాయం, ఏఐ, రోబోటిక్స్, ఐఓటీలు అలంబనంగా సాంకేతిక విప్లవం, రాజేంద్ర నగర్లో దేశంలోని తొలి అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు, 2047 నాటికి మానవ రహిత సేద్యమే లక్ష్యం, రూపాయలు 15 కోట్లు సమకూరుస్తున్న ఎస్బీఐ అంటూ మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటాను ఈ రకంగా 15 కోట్లు ఈ రకంగా వాటికి ఇస్తున్నట్టుగా మరి దానికోసం ఇటు ప్రయోగశాలలు ఆ రకంగా 2047 నాటికి ఈ రకంగా కృషి చేస్తున్నట్టయితే ఒక అంశం ఇస్తారు. ఇది ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు. అలాగే ఉదయం ఇప్పుడు 7 నుంచి 8:30 మధ్యలో మరిన్ని తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ఉంటాయి. ఇది రికార్డెడ్ వర్షన్లో మీకు అందిస్తున్నాను. మీకు సమయం ఉంటే లైవ్ ద్వారా కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని లైవ్లో కానీ ఇక్కడ కూడా
మీరు కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అయితే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల కోసం ఎదురు చూస్తాను. ఈ వార్తాపత్రికలోని అంశాల పట్ల కానీ అలాగే మన ఛానల్ పట్ల కానీ మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కే గిరీందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ హైదరాబాద్, ఇండియా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా.